వెల్కమ్ టు మెగా 9 టీవీ. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామిని మెగా సుప్రీం హీరో సాయి ధర్మతేజ్ ఇవాళ దర్శించుకున్నారు. ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలానికి వచ్చిన సాయి ధర్మతేజ్ ఇవాళ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆళ్లగడ్డ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య, టీడీపీ నాయకులు అంజీ, అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాల్లో శ్రీ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రసాదం చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు. చూసుకోవడానికి వచ్చానండి. ఇంకేమీ లేదు, జస్ట్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుందాం వచ్చాను. అది చాలా హాయిగా, చాలా ఈజీగా అయిపోయింది. పోలీస్ సహకారంతో అలాగే అర్చకులతో, ఆలయ సిబ్బందితో అందరూ బాగా నన్ను దగ్గర నుంచి చూస్తున్నారు. సో చాలా బాగుంది. చాలా 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 నాకు విశిష్టత నాకు కలిగిందండి. చాలా బాగుంది. సో చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉందండి. నేను అలాగే అందరూ వచ్చి మీ స్వామివారిని దర్శించుకోవాలని నేను కోరుకున్నాను. ప్లీజ్ దయచేసి చూడండి. నెక్స్ట్ సంబరాల్లో ఏటిగట్టు అని చెప్పి ఒక సినిమా ఉందండి. సో అదొకటి జరుగుతుంది షూటింగ్. సో నెక్స్ట్ అదే అండి. పవన్ కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టమైన వ్యక్తి. సో భవిష్యత్తులో ఆయనను అనుకరించి ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా? సార్, నేను ఈ క్షణంలో బతికే మనిషినండి. రేపు పొద్దున ఏం జరుగుతుంది నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను భోజనం చేశాను లేదని చూసుకుంటాను. రేపు ఎల్లుండి ఏమవుతుందో తెలియదు మనకైనా. మీకు తెలుసా? మీరు పొద్దున మీరు పని చేయ టీవీ మీరు ఓనర్ అవ్వచ్చు కదా, చెప్పాను కదా. చూద్దాం. ప్రస్తుతానికైతే నాకు ఈ పూట భోజనం చేశాను లేదా, నేను నలుగురికి సహాయం చేయగలను లేదా అని చూసుకుంటాను. రాజకీయం అనేది చాలా చాలా వైడ్ సబ్జెక్ట్. చాలా నేర్చుకోవాలి. అంత ఈజీ కాదు. నాకేదో ఒక ఫాలోయింగ్ ఉందని చెప్పేసి సినిమాలో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి పొలిటిక్స్ రావడం కరెక్ట్ కాదు. చాలా నేర్చుకోవాలి. అంత ఈజీ కాదు. మీరు అడిగినంత ఈజీ కాదు క్వశ్చన్. మీరు ఎంత ఈజీ అడిగేది క్వశ్చన్ నేను పాలిటిక్స్ వస్తానే అంత ఈజీ కాదు. పాలిటిక్స్ అంటే చదువుకోవాలి, చాలా చదువుకోవాలి. జనాల సమస్యలు ఏంటి తెలుసుకోవాలి, చాలా ఉంటుంది. సో దయచేసి నన్ను సినిమా నుంచి దూరం చేయకండి. హ్యాపీగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేను ఉన్నాను. అది తీసుకుంటాను. ఇంతకుముందు మీరు కామిక్ రోల్స్లో బాగా ప్రేక్షకులకు అలరించారు. ఈ మధ్య కాలంలో కొంచెం సీరియస్ పాత్రలు చేయడానికి కారణం ఏమైనా తప్పు ఉందంటే? తప్పు లేదండి. ఏదన్నా అంటే ఇదే జోనర్లో వెళ్ళాలి. బేసిక్లీ ఏమైందంటే నాకంటూ ఒక చిన్న షిఫ్ట్ కావాలి కదండి. నేను కూడా కొద్దిగా చూసుకొని చేయాలి కాబట్టి నేను అందుకని వెరైటీ రోల్స్ చేస్తాను. అంతే తప్ప ఇంకేం లేదు. అంతే. ఓకే సార్, మొత్తానికి అహోబిలం ఎలా ఉంది? అదిరిపోయింది. అహో అన్నట్టుంది. నాకు నిజంగా స్వామివారి దర్శించుకున్నప్పుడు నాకు అహో అని చెప్పి అనిపిస్తుంది. అహో అంటే ఆశ్చర్యం కదండి. సో ఆ ఆశ్చర్యం నిజంగా నేను గురయ్యాను. మొత్తానికి మన జనసేన నాయకులైతేమి, ఇక్కడ అభిమానులు అయితేమి మిమ్మల్ని ఏ విధంగా స్వాగతం పలికారు? అంత బాగానే ఉంది. నన్ను ఒక మామూలు సగటు మనిషిగా చాలా బాగా చూస్తున్నానండి. సో నాకు ఆ ప్రేమ, ఆప్యాయత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు లేదండి. యాక్చువల్లీ పెట్టుకోవచ్చు, బట్ కథలో కుదరదు కదండి. కథలో కుదరకపోతే పెట్టుకోమని ఏం లాభం? సో కథలో కుదిరితే నేను డెఫినెట్లీ పెట్టుకుంటాను. దయచేసి ప్రతి ఒక్కరు మెగా అభిమానులు కాదు, ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ, బాలకృష్ణ గారి అభిమానులు కానీ, ప్రభాస్ గారి అభిమానులు కానీ, మహేష్ గారి అభిమానులు కానీ, అందరు హీరో అభిమానులు దయచేసి మీరు బైక్ తీసినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ ధరించండి. అది చిన్న పక్క స్ట్రీట్కి అయినా కానీ మీరు ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి. ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల నేను బతుకున్నాను, మీ ముందర ఉన్నాను. సో దయచేసి మీడియా వాళ్ళైనా కానీ, పోలీసు వాళ్ళైనా కానీ ఒకటే రిక్వెస్ట్, దయచేసి హెల్మెట్ పెట్టుకోండి, సేఫ్గా డ్రైవ్ చేయండి. డ్రగ్స్ ఇప్పుడు అసలు తప్పండి. అది ఏం చెప్పాలి అసలు దాని గురించి? అందులో చెప్పేది వాళ్ళు తెలియదు. వాళ్ళకి కాదు, యువతకు ఒకటే సంబంధం. అది తప్పు, అది చేయకూడదు. కావాలంటే మీరు మీ హెల్త్ మీద ఫోకస్ పెట్టుకోండి, జిమ్ చేయండి, లేదా ఒక మంచి ఆట మీద ఫోకస్ పెట్టుకోండి, లేదా యోగా చేయండి, లేదా మెడిటేషన్ చేయండి. రకరకాల ఆర్ట్స్ ఉన్నాయి. సో దాని మీద ఫోకస్ చేయండి. పెయింటింగ్ అవ్వచ్చు, లేదా మీ ఫోటోగ్రఫీ అవ్వచ్చు, స్పోర్ట్స్ అని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు.
సో మీ ఫోకస్ దాని మీద పెట్టుకోండి, మీ హెల్త్ మీద పెట్టుకోండి, మీ మీద ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎంతో కొంత డబ్బులతో మీరు పర్టికులర్ పదార్థం కొంటారు కదా, ఆ డబ్బులు అయితే మీ మీద ఖర్చు పెట్టుకోండి, మీ బాడీ మీద లేకపోతే ఎలాగో ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి, బాగుంటుంది. మెగాస్టార్తో మీ ఏమన్నా సినిమా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా అతి నేను త్వరలో? ఎక్స్పెక్ట్ చేస్తానండి. మెగాస్టార్తో మీరు కలిసి అదే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను, అది వస్తే బాగుంటుంది. అంటే మేము కూడా ఇద్దరు మొదలైతే అయిపోయారండి. సో మిగిలిన ఏకైక మా మెగాస్టార్ గారు, ఆ అవకాశం వస్తే నేను వెంటనే చేస్తాను. అదేదో మీరు చిన్నప్పుడే చేశారు అనుకోండి. సార్ వరుణ్ తేజ్ వరుణ్ గారు maybe. Yes, 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 sir. వరుణ్ మీరు గారు చేశారు, ఎప్పుడెప్పుడు ఇప్పుడు వరుణ్ గారు చేశారు, మా తమ్ముడు చేశాడు, నేను ఒక్కడనే ఇంకా ఏకాకలా మిగిలిపోయా. సార్ త్వరలో మీ కాంబోలో రావాలని మేము తప్పకుండా అవకాశం వస్తే నేను చేస్తాను. నెక్స్ట్ షెడ్యూల్ ఏం సార్ ఇక్కడ నుంచి? ఇంటికి వెళ్తాను. ఇక్కడ ఏమైనా విజిటింగ్ ప్లేసెస్ ఇంకేమైనా? ఆల్రెడీ మెయిన్ విజిటింగ్ ప్లేస్ వచ్చాయి కదండి, అంతే. ఓన్లీ నేను ఓన్లీ దేవుని దర్శనం వచ్చాను, దర్శనం చేశాను. నవరాత్రి సార్. అది తెలుసండి, అది నా నరసింహ అది కుదరలేదు ప్రస్తుతానికి అయితే. ఎగో హోబీలో అంత దిగువ హోబీలో దర్శనం అయితే. సో తర్వాత మళ్ళీ ఇంకో రోజు ప్లాన్ చేసుకుని నా నరసింహ వారిని నేను దర్శించుకుంటాను. పోలీస్ సెక్యూరిటీ అంతా ఓకే సార్? మీకు అదిరిపోయిందండి, అదిరిపోయింది. అసలు మామూలుగా కాదు, నిజంగా చాలా బాగా చేశారు. అంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చూస్తున్నారు. సో వాళ్ళకి నిజంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది మురళీధర్ రెడ్డి గారు కానివ్వండి, మా ప్రసాద్ గారు కానివ్వండి, నాకు చాలా థ్యాంక్స్ చెప్పాలి.